వైద్య విద్యా సీట్ల విషయంలో హైకోర్టులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 12వ తేదీన విచారణకు రానుందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విచారణ జరిపే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన 107, 108 జీవోలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు పేద వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ సేవా కుమార్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, హైకోర్టు న్యాయవాది ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. జియో నంబర్ 107, 108 రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవా కుమార్ గారు మీ అందరికీ సుపరిచితులు. తర్వాత ఈ కేసులో మన హైకోర్టులో వాదిస్తున్నటువంటి శ్రీ ఠాగూర్ యాదవ్ గారు, తర్వాత పెద్దలు నవేంద్ర ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, తర్వాత విద్యార్థుల తరపున అనేక కేసుల్లో ఫైట్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు వేదికపై ఉన్నారు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపు 12వ తారీఖు ఈ యొక్క కేసు హైకోర్టులో వస్తుంది విచారణకు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన యొక్క ఒపీనియన్ కోర్టుకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జీవోలు ఏమిటి అనేది ముందు మనం తెలుసుకుంటే, ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో రెండు రకాల కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా మెరిట్ మీనే సీట్లు కేటాయించడం జరిగేది. ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్కి ఇస్తారు. అది మినిమం ఫీజు తోటి అవి భర్తీ చేస్తారు. మిగిలిన 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అందులో రెండు రకాలుగా 35% బి కేటగిరీ, ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటా అనేది ఉండేదన్నమాట. అయితే ఈ గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త జీవోలు తీసుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% పాత పద్ధతిలోనే కన్వీనర్ కోటాలను, మిగిలిన 50%లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లని, మరొక 15% ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేది పెట్టారు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు వచ్చేసి సంవత్సరానికి 12 లక్షలు ఫీజు పెట్టారు. అది 5 సంవత్సరాలకి 60 లక్షల రూపాయలు అవుతుంది. అట్లానే ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి సంవత్సరానికి 20 లక్షల ఫీజు కట్టాలి. 5 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ విధమైనటువంటి వ్యాపారం చేయటం అనేది సమర్థనీయం కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్ తోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి వీళ్ళు చేస్తూ మళ్ళీ ఈ విధంగా ప్రైవేట్ కాలేజీలు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాయో అదే విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి అది